హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ మనకు సద్దుల బతుకమ్మ అయితే నిన్న అభిషేకం, అది అభిషేకమేనా అన్న? పంచామృత అభిషేకం చేసిరట. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ అంటే ఇక్కడ ఎట్లా అంటే మేము రోజు ఒక ఈవెంట్ లెక్క ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే మా బతుకమ్మ అన్నట్టు. సో ఇంతకుముందే నేను షిఫ్ట్ పోయి వచ్చిండే, అప్పట్లోపే అన్న పోయి ఇదంతా తీసుకొచ్చిండు. సో ఎట్లా అంటే మనకు ఇండియాలో మనకు తంగేడు పూలు అవి దొరుకుతాయి కదా, దాంతో మంచిగా చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ మనకు అంత స్కోప్ లేదు. సో ఏం చేసినామంటే అన్న ఒక ప్లాన్ వేసిండు. మనకి ఇక్కడ ఫ్రెష్కో ఫుడ్ బేసిక్స్ అని కొన్ని సూపర్ స్టోర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అక్కడ షోకేస్ చెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ షోకేస్ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ కనబడుతున్నాయా, ఇది ఇక్కడ ఒకటి ఎల్లో కలర్, ఒకటి మెరూన్ కలర్, ఇట్లా అన్నీ తీసుకొచ్చి మనం ఏం చేసినామంటే చిన్న చిన్న కట్ చేసుకుంటా అన్న తయారు చేస్తుండు. ఇది ఆల్మోస్ట్ మంచి హైటే అవుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికి బతుకమ్మ అయితే తయారు చేసినాం. ఒకటి ఇది పెద్ద బతుకమ్మ, ఒకటి ఇంకోటి చిన్న బతుకమ్మ. ఎంత టైం పట్టింది అన్న? 2 hours పట్టింది మనకైతే. ఇప్పుడు మనం లోపల క్లీన్ చేసుకొని లోపల పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత మనకు బతుకమ్మ ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మంచిగా వచ్చింది, మస్తు. మన ఇంట్లల్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే వచ్చింది. మొత్తం అన్న వేరే లెవెల్ చేసిండు. చలో ఇక్కడ పెట్టి ఆడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక ఫ్రెండ్స్ ఇక బతుకమ్మ ఆడుతుర్రు అంతా మనోళ్ళు. గమ్మత్ అనిపిస్తుంది ఇట్లా బయట దేశంలో వచ్చి ఆడు. చిన్న పాప కూడా ఎగురుతుంది. మన విజయ్ చూడరు ఫ్రెండ్స్, గమ్మత్ చేతుడు. కొరియోగ్రఫీ చేతుడు. చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు అనిపించింది మాకైతే. అందరూ వంచిర్రు, మంచిగా డ్యాన్స్ చేసిర్రు, అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే అది ఒకటి చిన్న, ఇక మనం ఇక్కడ వేయరాదు, మనం ఎక్కడ పడితే అక్కడ వేయరాదు, పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక మనకు ఎందుకు ఇప్పుడు అని బకెట్లో నీళ్ళు బట్టి చేసేసినాం. సో ఇక ఎట్లా అంటే మనం సేమ్ మన తెలంగాణలో మన ఇంటికాడ ఎట్లా ఆడుకుంటామో వాడలాలు ఆడుకుంటాం కదా, సేమ్ అట్లే అనిపించింది మాకు. పోలీసు వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం ఏం కాలేదు. చలో మరి అంతే ఇప్పటికైతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.